జై తెలంగాణ. అప్పుడు వస్తలేదు 5 నిమిషాలు రామన్న మాట్లాడతాడు, ఆయనక పోయి భోంచేద్దాం. ఒక్కసారి గొంతిప్పురి గలమిప్పాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. సభకు నమస్కారం. పెద్దలు, గౌరవనీయులు, మన అందరి ప్రియతమ నాయకులు, మన ఆప్తులు, మన శాసనసభ్యులు గౌరవనీయులు తారక రామారావు గారు, సభాధ్యక్షత వహిస్తున్న సోదరులు తోట ఆగయ్య గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, వివిధ హోదాల్లో ఉన్న సోదరు సోదరిమణులందరికీ కూడా, ప్రతి ఒక్కరికి వేదిక ముందున్న ఈ దీక్ష శిబిరానికి వచ్చేసిన, వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, సోదరు సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. వాస్తవంగా మన రాష్ట్రం ఇవాళ ఆవిర్భావం తర్వాత గౌరవనీయులు కేసీఆర్ గారు మన గురించి ఆలోచన చేసి, ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న ఈ ప్రజానికానికి ఏదైతే మంచి గొప్ప కార్యక్రమాలు తీసుకొచ్చారో, దీని ఫలితాలు వస్తా ఉంటే చూసిన తర్వాత మళ్ళీ ఎన్నడూ కూడా కలలో కూడా ఊహించలే ఇటువంటి ఒక శిబిరం మనం పెట్టుకోవాల్సి వస్తుంది. రైతుల పక్షాన్ని నిలబడి మాట్లాడవలసి వస్తుంది. రైతులు పడుతున్న కష్టాలను ఈ ప్రభుత్వానికి, కళ్ళు లేని ప్రభుత్వానికి, చూసి చూడనట్టుగా పోతున్న ప్రభుత్వానికి వారి దృష్టికి తీసుకుపోవాల్సి వస్తుందని కూడా నేను ఎన్నడూ కూడా ఊహించలేదు. నిజంగా చాలా బాధపడతా ఉన్నాను. ఇవాళ చూస్తా ఉంటే తెలంగాణ పచ్చగా బ్రహ్మాండంగా తయారైపోయిన తెలంగాణ, ఎటు చూసినా మన హరిత కళ కనబడతా ఉన్నాయి. తెలంగాణ ఎటు చూసినా పంట సేన్లు నాట్యం చేసినట్టు, నృత్యం చేస్తున్నట్టు కనబడుతున్న ఈ తెలంగాణ ఇవాళ ఏ రకంగా మారింది. కేవలం 3-4 నెలల లోపలనే ఏ రకంగా ఈ ప్రాంతం తయారైంది అనే విషయాన్ని మనం ఒకసారి ఖచ్చితంగా చెప్పుకోవాలి. దాదాపు 70% మంది వ్యవసాయం మీద ఆధారపడి బతికే జీవులు మనం చూస్తా ఉన్నాం. రైతు బంధు వేస్తున్నారు సారు. మొన్నటి వరకు మన ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 60-70 లక్షల కుటుంబాలు, అంటే కుటుంబానికి 4 లెక్క పెట్టుకున్నా 2,80,00,000 మంది వ్యవసాయం మీదనే ఆధారపడి బతికిన రోజులు. ఇవాళ ఏమైంది ఈ బతుకు? జనాభాలో 4 కోట్ల జనాభాలో మొత్తం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి దాదాపు 300 జనాభా ఉన్న ఈ జనాభా ఇవాళ స్థితిగతులు ఏ రకంగా మారుతున్నాయి అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకైంది దుర్భరం? ఎందుకైంది ఇటువంటి దుస్థితి? నేను ఒక బ్యాంకర్ గా చూస్తా ఉన్నాను గత 7-8 సంవత్సరాల నుంచి. భారతదేశంలో అత్యధికంగా ఈ పంటలు వండి దాదాపు 3 కోట్ల టన్నుల పంటలు పండి వడ్ల పంట దిగుబడి వచ్చిన తర్వాత ఏ గ్రామంలో చూసినా, ఎక్కడ చూసినా సిరి సంపదలు కనబడ్డ గ్రామాలు మనవి. భారతదేశంలో అత్యధికంగా ట్రాక్టర్లు కొనే దేశమే, రాష్ట్రం ఏదన్నా ఉన్నదంటే అదే తెలంగాణ. భారతదేశంలో అత్యధికంగా మోటార్ సైకిళ్లు కొనే రాష్ట్రం ఏదన్నా ఉన్నదంటే అది తెలంగాణ. భారతదేశంలో అత్యధికంగా ఇవాళ ఢిల్లీని, బాంబేను తలదన్నే విధంగా కార్లు కొంటున్నారంటే ఏ రాష్ట్రం అంటే కూడా తెలంగాణ. ఎటు చూసినా కొత్త వెహికల్. ఇవాళ సిరిసిల్లల డీలర్షిప్లు అయినాయి, ఎల్లారెడ్డిపేటలు అయినాయి, ముస్తాబాదలు అయినాయి. ముందుండేనే మనం చూసినామా? ఇది ఎట్లయింది? వ్యవసాయం మీద దృష్టి పెట్టి గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు దానికి కావలసిన వనరులన్నీ కల్పించినందుకు, కరెంటు, నీళ్లు, కావలసిన ఇంకా ఇతర సదుపాయాలు, మౌలిక సదుపాయాలు అన్ని కూడా కల్పించిండు. కాబట్టి ఇది సాధ్యమైన విషయం ఇవాళ మనం ఒకసారి చెప్పుకోవాలి. ఈ సంవత్సరం ఎట్లున్నది, ఏమైతున్నది? ఇవాళ రైతాంగం నిజంగా కూడా బిత్తరపోయినరు, చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. నిన్న మొన్న నేను నిజామాబాద్ జిల్లాలో ప్రయాణం చేస్తూ ఉంటే మన ప్రాంతంలో కూడా ఈ అటవీ ప్రాంతంలో తిరుగుతూ ఉంటే వడ్లు ఉన్న పంట పోయింది, పోయింది. రాళ్ల వానకు కొద్దిగా పోయింది, నీళ్లు లేక ఎండిపోయినాయి. లక్షలాది ఎకరాలు ఉన్నది. ఇవన్నీ వచ్చిన పంట ఏం చేయాలనో దిక్కుతోచక చేన్ల మీదనే అమ్ముకునే పరిస్థితి అలా ఏర్పడ్డది. ఈ ప్రభుత్వం అసలు కల్లాలు పెడతాడా, కొంటాడా, చేస్తాడా? ఎందుకంటే భయపడతా ఉన్నాడు. మనం ఇక్కడ పోయి అడుగుతాం, ఈ 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి అని అడుగుతారేమో రైతులని
కల్లాలను కూడా తెరవడా అనే దయనీయమైన పరిస్థితి ఇవాళ ఏర్పడ్డది. కాబట్టి సోదరులకు నేను ఒకటే చెప్తా ఉన్నాను, రైతు సోదరులకు, ఆగం కాకండి, ఈ వడ్లు అమ్మే పరిస్థితి రాదు. ఖచ్చితంగా మనం పడదాం, ప్రభుత్వాన్ని అడుగుదాం, వాళ్ళను ఖచ్చితంగా డిమాండ్ చేద్దాం. ఏ వాగ్దానం అయితే నువ్వు చేసినావో ఎన్నికల కన్నా ముందు, ఏ వాగ్దానంతోనైతే ఇప్పుడు మా సంపూర్ణ చెప్పినట్టు వస్తుందా పోతుందా అని గాలి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చుడు కాదు, అధికారంలోకి వచ్చినాక దాన్ని తప్పకుండా నిభాయించే బాధ్యత కూడా ఇవాళ ఈ ప్రభుత్వం పైన ఉన్నది. బోనస్ ఇవ్వాల్సిన అవసరం మీ పైన ఉన్నది. రేపు కల్లాలు ఓపెన్ అయినాయి. మొన్న ఉత్తుగా కల్లాలు ఓపెన్ చేసినాడ, బారదాన్ లేదు, సుతిలి లేదు, ఆరోలు ఏ రైస్ మిల్క్ పంపాలనో లేదు తెలియదు, కల్లాలు ఓపెన్ చేసినామని చెప్తా ఉన్నారు. రైతులు అడుగుతా ఉన్నారు కల్లాలు ఎప్పుడు ఓపెన్ చేస్తారని. పేరుకు ఓపెన్ చేసినారు, అక్కడ ఏం సదుపాయం లేదు. ఇవాళ మిల్లర్లు రోడ్డు మీద షేర్లకు వెళ్ళి వడ్లు కొనుక్కొని పోయే పరిస్థితి ఏర్పడ్డది. ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాను, మాట తప్పకుండా రైతుల పక్షాన నిలబడాలి. ఇలా ఇన్ని గొప్ప పనులు చేసి ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇట్లా సస్యశ్యామలంగా చేసిన ఈ రాష్ట్రాన్ని మళ్ళా అధోగతి పాలు చేసే మీ ఆలోచన ఏదైతే ఉన్నదో విరమించుకోవాల్సిన అవసరం ఉన్నది. కేవలం పెద్ద మన కేసీఆర్ గారిని దోషిగా నిరూపించే ఒక ఆలోచనతోని ఇవాళ యావత్ రైతాంగాన్ని పొట్టగొట్టే పరిస్థితి నువ్వు తీసుకొచ్చినావు. మనం ఎప్పుడైనా చూసినామా ఎండాకాలంలో నీళ్లు లేక, ఎండాకాలంలో చెర్లు కానీ కాలువలు కానీ వాగులు కానీ వంకలు కానీ నీళ్లు లేక ఉండనా ఎప్పుడన్నా? మా కమలాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పిండు, ఇక్కడ ఈ చెక్ డ్యాములు ఉండే అక్కడి నుండి ఇక్కడి వరకు మా రామారావు గారు ఎప్పుడు చెప్తారు, ఒక మానేరు ఎన్నడూ ఎడారిగా మారిన మానేరు, తుమ్మలు మొలిచిన మానేరు గత 4-5 సంవత్సరాల నుంచి 36 కిలోమీటర్లు అక్కడి నుండి ఇక్కడ దాకా సజీవ జల దృశ్యం మనకు కనబడ్డ విషయాన్ని కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. ఇవాళ ఏం పరిస్థితి అయింది? ఇవాళ ఇన్ని చెక్ డ్యాములు కట్టినా ఎన్ని కట్టినా మళ్ళీ ఎప్పట్లెక్క ఎండిపోయింది. కాబట్టి మనమందరం కూడా ఒక ఆలోచన చేయాలి. ఈ దీక్షలో మనమందరం కూడా మన గ్రామాల్లో రేపు వడ్ల కల్లాల దగ్గర ఖచ్చితంగా డిమాండ్ పెట్టాలి. 500 రూపాయల బోనస్ ఏదైతే ఉన్నదో డిమాండ్ పెట్టవలసిన అవసరం ఉన్నది. ఎట్లా నువ్వు రైతు బంధు ఎగ్గొట్టేసినావు? మా కమలాకర్ చెప్పినట్టు పెద్ద కేసీఆర్ గారు ఇదివరకే రైతు బీమా కట్టింది కాబట్టి ఇంకా 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలలకు వస్తుంది. దాని తర్వాత ఏమవుతుందో, ఎవరి బతికి ఏమవుతుందో ఆజమగోచరంగా ఉన్న పరిస్థితి ఉన్నది. ఇవన్నీ ఎగ్గొడితేనే పోతున్నావు. పెన్షన్ కూడా ఒక నెల ఇచ్చుడు 4,000 ఇచ్చేది పోయి ఉన్న పెన్షన్ కూడా ఒక నెల ఎగ్గొట్టినావు జనవరి నెల. ఇటువంటి నీ ఎగ్గొట్టుడు ఆలోచన విరమించుకొని ఖచ్చితంగా రైతు పక్షాన మేమందరం కూడా నిలబడి మీరు మెడలు వంచి నువ్వు చెప్పిన ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో అన్నీ అమలు చేసేదాకా మేము పోరాడతామనే విషయం కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మనమందరం కూడా ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకుపోవాలి. ఇవాళ ప్రభుత్వం మొన్ననే అధికారంలోకి వచ్చింది, ఇది ఇంకా ముందుకు పోతుంటది. కాబట్టి దీన్ని నిలదీయడానికి కేటీ రామారావు గారితోని మనం మన తెలంగాణ ఎంపీలను ఇవాళ గెలిపించుకునే అవసరం ఉన్నది, ఎంతైనా ఉన్నది. ఢిల్లీలో మాట్లాడటానికి అవసరం ఉన్న తెలంగాణ గురించి ఇక్కడ ప్రాంతంలో కూడా మన రైతాంగం పట్ల పక్షాన నిలబడి ఇవాళ పోరాటం చేయడానికి మనకు ప్రతినిధులు కూడా కావాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి అనేక సంవత్సరాలు వచ్చిన ఈ 10 సంవత్సరాల్లో మన ఎంపీలు ఢిల్లీలో పోరాడిన తీరు, ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన వాళ్ళు చేసిన పనితీరు ఏదైతే ఉన్నదో దాంట్లో ముందు వరుసలో నిలబడి వినోద్ కుమార్ గారు మనకి ఏదైతే బ్రహ్మాండమైన సేవలు అందించారో మనం చూసినాం. పోయిన టర్మ్లో ప్రభుత్వం ఆడ ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, ఇక్కడ బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా మళ్ళీ బీజేపీ ఎంపీగా ఉండి వినోద్ కుమార్ గారు చేసిన దాంట్లో ఒక నయా పైసా పని కూడా ఈ ప్రాంతానికి చేయలేదు. కాబట్టి సోదరులారా మనం ఆలోచన చేయాలి. ఈ రైతాంగంను మనమందరం కూడా మనమందరం కూడా రైతులమే. మన గ్రామీణ ప్రాంతంలో మన ప్రజానీకాన్ని మన రైతాంగాన్ని మరొక్కసారి మొన్న చేసిన తప్పిదాన్ని సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. కాబట్టి దాన్ని మనం ఆలోచనతో ముందుకు పోయి ఎంపీని వినోద్ కుమార్ గారిని ఖచ్చితంగా గెలిపించుకునే మనమందరం కూడా శ్రమ పడవలసిన అవసరం ఉన్నది. ఈ రైతాంగాన్ని ముందుకు వాళ్ళను అప్రమత్తం చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇటువంటి దుర్భరమైన పరిస్థితి, ఇటువంటి కష్టకాలాలు ఇవన్నీ కూడా రాకుండా పోవాలంటే మన గురించి సోయున్నోడు ఉండాలి, మన గురించి ఆలోచన చేసేటోడు ఉండాలి.
అటువంటి వాడు ఒక మంచి వ్యక్తి, ఏమి పదవి ఉన్నా లేకున్నా మనంబడినే తిరుగుతున్న ఇవాళ గౌరవనీయులు వినోద్ కుమార్ గారు మళ్ళీ మన ముందుకు వస్తారు కాబట్టి ఆయనను ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయం ఆయనకు కట్టబెట్టవలసిన అవసరం మనదందరిది కూడా ఉన్నదని తెలియజేస్తూ మరొక్కసారి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున వాస్తవంగా ఇవాళ ఆగయ్య గారు ఈ దీక్ష గురించి మాట్లాడుతూ ఉంటే మొత్తం రైతాంగం కూడా ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నది. కానీ మేమే ఈ ఎండల్లో ఈ కష్టకాలంలో అవసరం లేదు, మన వారిని నిన్ననే పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారు వచ్చి ఇక్కడి నుండి వారు మాట్లాడిన తీరు మొత్తం యావత్ తెలంగాణకు దీని విషయం అంతా తెలిసిపోయింది కాబట్టి అంత పెద్దగా అవసరం లేదు. మన ప్రేమతో ఎవరైతే వస్తా ఉంటారో వాళ్ళని మాత్రమే రమ్మని, మిగతా వాళ్ళని వద్దని ఆపేసి ఇవాళ ఈ కొద్ది మందిని మాత్రమే ఇవాళ పిలుచుకోవడం జరిగింది. కాబట్టి రాని వాళ్ళు అన్నదిగా భావించొద్దు. మళ్ళీ ఎప్పుడైనా, ఎందుకంటే పరిస్థితులు ఇవాళ ఎట్లున్నాయో తెలియదు, ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియదు. ఇటువంటి రోజులు ఇంకా ఎప్పటికి వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం మళ్ళీ ఈ పరిస్థితులను నివారించే చర్యలో ఇవాళ ఒకసారి ప్రభుత్వాన్ని ఇక్కడి నుండి మనం హెచ్చరిస్తా ఉన్నాం. పెద్దలు రామారావు గారు వారి ఉపన్యాసంలో విషయాలన్నీ కూడా చెప్తారు. కాబట్టి ఇంత తక్కువ సమయంలోనే పిలువంగానే మీరు అందరు ఇక్కడికి వచ్చేసి ఈ దీక్షను విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.